Good morning, dear leaders. Welcome to the session. Today we are ఈరోజు మనము పీసీఓడి అనే ఒక డిసీజ్ గురించి నేర్చుకుందాము. సో ఫస్ట్ వాట్ ఈస్ పీసీఓడి? పీసీఓడి అంటే ఏంటి? పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే మన జనరల్‌గా ఈ డిసీజ్ ఫీమేల్స్‌లో ఉంటుంది. ఆడవాళ్ళలో ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే ఓవేరీలో ఎక్కువ సిస్ట్ ఫార్మ్ అయితాయి. సిస్ట్ అంటే చిన్న చిన్న గడ్డలనమాట. సో, అట్లాంటివి పాలీ అంటే మెనీ అనమాట. సో, ఎక్కువ ఆహ్, ఫార్మ్ అవ్వడం వల్ల ఇది ఈ రోగం వస్తుందనమాట. సో, యాక్చువల్లీ ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఈ రోగం రావడానికి అసలు కారణం ఏంటంటే హార్మోనల్ డిజార్డర్స్ అన్నమాట. సో, హార్మోన్స్ మన బాడీలో ప్రాపర్‌గా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండటం వల్ల, లేకుంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా సో, ఈ పీసీఓడి అనే ఈ డిసీజ్ వస్తుంది. ఎప్పుడైతే నెలకి ఒకసారి ఖచ్చితంగా ఒక అండం విడుదల అవుతుంది కదా! అది ఆ పర్టిక్యులర్ అండము అది ఇమ్మెచ్యూర్ అయినా అంటే కంప్లీట్‌గా డెవలప్ అవ్వకున్నా కొంచెం డెవలప్ అయినా సరే అది ఏమవుతుందంటే అది చిన్న గడ్డలాగా కన్వర్ట్ అయిపోతుందనమాట. దానివల్ల ఈ ఓవేరియన్ డిసీజ్ వస్తుంది. అది ఎందుకు అలా ఇమ్మెచ్యూర్ కానీ పార్షియల్‌గా డెవలప్ అయినది ఎందుకు సిస్ట్ లాగా అవుతుంది అనంటే ఎప్పుడైతే ప్రాపర్‌గా హార్మోన్స్ పర్టిక్యులర్ హార్మోన్స్ రీచ్ అవ్వలేదో సిస్టమ్‌కి. సో, ఎట్ ద టైమ్ ఆ టైంలో అది ఎగ్స్ డెవలప్ అవ్వనప్పుడు అది గడ్డలాగా అయిపోతుందనమాట. సో, ఫస్ట్ సింప్టమ్స్ ఏంటి? అసలు ఎందుకలా అవ్వాలి? సో, జనరల్‌గా లైఫ్ స్టైల్‌లో కానీ, మనం తీసుకుండే ఫుడ్ కానీ, మనం తీసుకుండే మెడికేషన్స్‌లో కానీ, అంటే మనం తీసుకుండే ఏవైతే టాబ్లెట్స్ అవి తీసుకుంటామో, ఎందుకు తీసుకోవాల్సొస్తుంది టాబ్లెట్స్ అనంటే ఖచ్చితంగా ఒక్కొక్కసారి ప్రీమెచ్యూర్ స్టేజ్‌లో అంటే బిఫోర్ 10 ఇయర్స్ ఆర్ 11 ఇయర్స్ అన్నమాట. ఎప్పుడైతే ఏ గర్ల్ డిడ్ంట్ మెచ్యూర్ అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఆహ్, ఎగ్స్ ఫార్మ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది మెడికేషన్ ద్వారా దాన్ని రిలీజ్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ దే రీచ్ ద ఏజ్ ఆఫ్ 16 ఆర్ 17 వాళ్ళు మెచ్యూర్ అవ్వడం ఆహ్, కావడం అవ్వనప్పుడు ఖచ్చితంగా మెడికేషన్స్ యూజ్ చేస్తారు. ఇట్లాంటివి ఇంకా మెనోపాజ్ స్టేజ్‌లో అంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 45 కూడా ఎప్పుడైతే ఓవర్‌గా బ్లీడ్ అవుతుందో, ఆ టైంలో కూడా ఈ మెడికేషన్స్ యూజ్ చేస్తారు. సో, ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ పీసీఓడీ అనే డిసీజ్ వెరీ ఈజీగా అటాక్ అయిపోతుంది. ఇంకా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. ఎందుకొస్తాయి అంటే ఏంటి అసలు మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్? సో, పర్ మంత్ ఖచ్చితంగా ఒక అండం రిలీజ్ అయ్యేది కదా! సో, ఇక్కడ ఏమైతుందంటే స్టార్టింగ్ ఏజ్‌లో కానీ, ఎండింగ్ ఏజ్‌లో గానీ ఖచ్చితంగా ఓవర్ బ్లీడ్ అనేది అవ్వడం వల్ల మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అవుతుంది. అంటే రెగ్యులర్‌గా రాకపోవడం. ఇంకొకటి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో పర్ మంత్ వచ్చే పీరియడ్ మిస్ అవుతుంది. సో, దానివల్ల మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. పర్టిక్యులర్‌గా ఫీమేల్‌లో ఉండే హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ ఇవి 2 తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ప్రాపర్‌గా అవ్వదు. అవ్వనప్పుడు ఏమవుతుందంటే, లోపల ఫార్మ్ అయిన ఎగ్స్ కూడా డిసార్డర్‌లోకి ఎళ్ళిపోయి అది సిస్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుందనమాట. అండ్ కాంట్రసెప్టివ్ ఇంజెక్షన్స్ అంటే సమ్ పీపుల్ ఆర్ దేర్ వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండడానికి, పుట్టినా సరిగ్గా పుట్టాలనేసి ఇంకా కాంట్రసెప్టివ్ మెథడ్స్ తీసుకుంటారు. వి హావ్ చానా కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి. దట్ వి కెన్ సీ లేటర్. సో, బికాస్ ఆఫ్ థాట్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతా ఉంటాయి. ఇంకొకటి హార్మోనల్ ఇంబాలెన్స్. వాట్ ఈస్ హార్మోన్ అంటే హార్మోన్ ఒక దగ్గర రిలీజ్ అవుతుంది. కానీ దాని వర్క్ చేసే ప్లేస్ ఏమో వేరే సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హార్మోన్. సో, ఈ హార్మోన్ ఫ్లక్చుయేట్ అవ్వడం అంటే ఒక్కోసారి ఎక్కువ అవ్వడం కానీ, తక్కువ అవ్వడం కానీ జరిగినప్పుడు బాడీలో ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే ఒక్కోసారి కోపము, ఒక్కోసారి సైలెంట్‌గా ఇలాంటివి జరుగుతాయి. వీక్‌నెస్ ఎక్కువ అవుతుంది. ఎంట్రుకలు ఊడిపోతాయి. ఒక్కొక్కసారి సడెన్‌గా వెయిట్ లాస్ అయిపోతారు.
కొంతమంది ఓవర్ వెయిట్ కూడా అవుతారు. అంటే ఎక్కువ వెయిట్ అవ్వడం కూడా జరుగుతుంది. కాన్‌స్టిపేషన్ ఉంటుంది. అంటే ఈజీ డైజెషన్ ఉండదనమాట. బ్లడ్ ప్రెషర్ బాడీలో ఎక్కువ అవుతుంది. హార్ట్ బీట్ కూడా ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. సో, ఇర్రెగ్యులర్‌గా మెన్స్ట్రుయల్ సైకిల్ ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల అంటే ఈ హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల ఒస్తుంది. సో, ఇవన్నీ అవ్వడం బాగుంటుందా బాడీలో? ఉండదు కదా! సో, ఆహ్, హై బీపీ కానీ, వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయినింగ్ కానీ, ఇంత వీక్‌నెస్ కానీ, హెయిర్ లాస్ ఇలాంటివన్నీ జరుగుతా ఉంటే బాడీ చాలా వీక్‌నెస్ వీక్ అవుతుందనమాట. అండ్ నెక్స్ట్ వెయిట్ అండ్ మెటబాలిక్ చేంజెస్ చెప్పాను కదా! ఇప్పుడే. సో, వెయిట్ లాస్ అవుతారు ఒక్కోసారి. ఒక్కోసారి వెయిట్ గెయినింగ్ కూడా ఉంటుంది. చాలా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఓకే. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అంటే పిల్లలు పుట్టడం కానీ, పుట్టకుండా ఉండడం కానీ, పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేవి, పుట్టక ముందు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ పీసీఓడీ వల్లనే వస్తున్నాయన్నమాట. సో, ఎందుకు ఇలా జరుగుతా ఉంది? ఎందుకు హార్మోనల్ ఇంబాలన్స్ అవ్వాలి? మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్ ఎందుకు? మెడికేషన్స్ ఎందుకు? ఈ వెయిట్ గెయినింగ్ లూజింగ్ ఏంటి? ఈ రిప్రొడక్టివ్ హెల్త్ ఇవన్నీ సింప్టమ్స్ వల్ల అసలు ఎందుకొస్తాయి ఈ సింప్టమ్స్ అన్నీ అనేది చూద్దాము. మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ stress. So either a person, a woman may be at home or outside and బయట పని చేసేవాళ్ళు కానీ, ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే పర్టిక్యులర్‌గా ఫీమేల్స్‌కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. లైఫ్ స్టైల్ విల్ బి వెరీ పువర్ అన్నమాట. అంటే నాట్ అందరు కాదు. కొంతమంది లైఫ్ స్టైల్ ప్రాపర్ ఫుడ్ దొరకక ఇలా దీని వల్ల కూడా ఓవర్ బ్లీడ్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. అండ్ హార్మోనల్ ఇంబాలన్స్. సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఒక్కోసారి ఎక్కువ పెరగడము, ఒక్కోసారి తక్కువ అవ్వడము అలాగా. సో, ఇవి మెయిన్ కారణాలన్నమాట. సో, ఈ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లోడింగ్ విత్ టు ఇన్‌ఫర్టిలిటీ. అంటే ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ అయితే ఆటోమేటిక్‌గా పిల్లలు పుట్టరు. ఎందుకు తెలుసు కదా! ఎవ్రీబడీ నోస్ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇన్‌ఫర్టిలిటీ అనేది అంటే పిల్లలు పుట్టడం అనేది జరగదు. ఎందుకంటే పీరియడ్ అంటే వాట్ యూ సే ఎగ్. ద ఎగ్ రిలీజ్డ్ విల్ బి రిలీజ్‌మెంట్ ఆఫ్ ఎగ్ విల్ బి ఇర్రెగ్యులర్. ఓకే. సో, బికాస్ ఆఫ్ దట్ ఇన్‌ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. పర్టిక్యులర్‌లీ ఈ పీసీఓడీ అనే ఇందులో మెయిన్ సింప్టమ్ ఏంటంటే ఎవ్రీ మంత్‌కి ఒక్క అండం రిలీజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ టేక్స్ నియర్లీ 6 మంత్స్ ఆల్సో సమ్‌టైమ్స్. ఒక్కోసారి 6 నెలలు కూడా పడతది ఒక్కొక్క అండం రిలీజ్ అవ్వడానికి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు పుట్టడం కష్టంగా ఉంటుంది. సో, దే గో టు డాక్టర్స్. డాక్టర్‌కి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సింప్టమ్స్ చెప్తారు. చానా చెప్తారనమాట. అంటే అండం అనేది ఏ టైంలో ఫార్మ్ అయ్యి రిలీజ్ అవుతున్నది ట్రేస్ చేయాలి. సో, ట్రేస్ చేసినప్పుడే మనము ఈ ఇన్‌ఫర్టిలిటీ అనే దాన్ని మనము రెడ్యూస్ చేయగలుగుతాం. కానీ అది చేయాలంటే ఖచ్చితంగా పేషెంట్ షుడ్ బి ఇన్ ద హాస్పిటల్ ఫర్ మంత్స్ అండ్ మంత్స్. సో, దట్ కెనాట్ బి డన్. ఓకే. సో, వెయిట్ గెయిన్ అండ్ ఒబేసిటీ చెప్పాను ఇప్పుడే ఎక్కువ వెయిట్ అవుతారు కొంతమంది. కొంతమంది ఒబేసిటీ ఇట్ ఈస్ ఎ డిసీజ్ అన్నమాట. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ బాడీలో అక్యుములేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నియర్లీ ద పర్సన్ వెయిట్ గోస్ అప్ టు నియర్లీ 100, 102, 92 అలా పోతుందన్నమాట. సో, ఆ టైంలో కూడా మనకి ఇర్రెగ్యులారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రిస్క్ 2 ఆఫ్ డయాబెటిస్ 2. డయాబెటిస్ 2 అంటే టైప్ 2 డయాబెటిస్ మీన్స్ ఇట్స్ డయాబెటిస్ మెల్లిటస్ అన్నమాట. సో, ఇందులో ఏమవుతుందంటే మనం ఇప్పుడే అనుకున్నాం కదా! వెయిట్ ఎక్కువ అవుతాము, ఒబేస్ అయిపోతాము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతాయి అనేసి. సో, వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? అవి గ్లూకోజ్ మాలిక్యూల్సే కదా! ఆ గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియేట్‌గా డయాబెటిస్‌కి రీచ్ అవుతారనమాట పేషెంట్. అండ్ దేర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఐ విల్ షో యూ ఇన్ ద పిక్. నేను ఫిగర్ చూయిస్తాను. అక్కడైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. సివియర్ యాక్ని అంటే నల్లగా అవుతారు మనుషులు. హెయిర్ చాలా ఊడిపోవడం జరుగుతుంది. ఫేస్ మీద కూడా హెయిర్ ఒస్తుంది కొంతమందికైతే. సో, అలాంటివి
అలాంటి సిట్యుయేషన్స్ అన్ని ఫేస్ చేస్తారనమాట వుమెన్. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. సో, దీనికి సొల్యూషన్స్ ఏంటి? జనరల్లీ ఔట్‌సైడ్ మనకి సొల్యూషన్స్ చాలా ఉంటాయి. కానీ దే ఆర్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్స్. సో, హియర్ దే గివ్ మెడికేషన్స్. కొన్ని టాబ్లెట్స్ వల్ల రెడ్యూస్ చేయొచ్చు. కొన్ని స్కిన్ ట్రీట్మెంట్ వల్ల యాక్నీ కానీ, హెయిర్ థిన్నింగ్ ఇవి రెడ్యూస్ చేయొచ్చు. ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీరు చాలా హాస్పిటల్స్‌లో చూస్తారు. ఇన్‌ఫర్టిలిటీకి పర్టిక్యులర్‌గా ఆహ్, ఆహ్, ప పర్టిక్యులర్‌లీ దే విల్ బి షోయింగ్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం అక్కడ వాళ్ళ హాస్పిటల్‌కి రమ్మని చెప్తారు. సో, దేర్ ఏం చేస్తారంటే సెపరేట్‌గా ఫీమేల్ ఓవమ్ అండ్ దిస్ స్పెర్మ్ సెల్స్ దే యూనైట్ అండ్ దే మేక్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్. దట్ లీడ్స్ టు సరొగసీ విచ్ ఈస్ నాట్ దట్ గుడ్. సో, ఇన్‌ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా ఉంటది. లాప్రోస్కోపిక్ సర్జరీ. అంటే ఈ పీసీఓడీ ఏంటి మనం చెప్పాం కదా! ఓవరీ సిస్ట్ ఫార్మ్ అయితది అనేసి. సో, అవి కొంచెం ఉన్నప్పుడే లాప్రోస్కోపీ చేసి కూడా తీసేయొచ్చు. ఇంకొకటి లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ ఉంటది. కానీ మాక్సిమం ఇక్కడ ఉన్న సొల్యూషన్స్ అన్నీ దే ఆర్ జస్ట్ టెంపరరీ అన్నమాట. ఇక్కడ జరిగేవన్నీ టెంపరరీ. స్కిన్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ ఇస్తారు. కానీ జస్ట్ పెరిఫెరల్‌గానే తగ్గుతుంది. బట్ ఇంటర్నల్లీ ద హార్మోనల్ ఇంబాలెన్స్ అలాగే ఉంటుంది. సిస్ట్ ఫార్మేషన్ మళ్ళొకసారి సిస్ట్ ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళొకసారి సర్జరీ చేయడం అలవాటవుతుంది. సో, ఆహ్, జరుగుతుంది. ఇంకా మెడికేషన్స్ ఖచ్చితంగా టాబ్లెట్స్ యూజ్ చేయాల్సొస్తుంది. సో, ఇవన్నీ సొల్యూషన్స్ దే ఆర్ టెంపరరీ సొల్యూషన్స్. బట్ హియర్ వెన్ కమింగ్ టు అవర్ సప్లిమెంట్స్ ఓకే. సో, వి హావ్ హియర్ సీఎండీ డ్రాప్స్. ప్రతిసారి ప్రతి రోగానికి ఖచ్చితంగా సీఎండీ డ్రాప్స్ వాడాల్సిందే. బికాజ్ అక్కడ మనకి నియర్లీ 82 మినరల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సీఎండీ డ్రాప్స్. బాడీలో ఏ పార్ట్‌నైనా పర్ఫెక్ట్‌గా సెట్ చేసే డ్రాప్స్ అంటే సీఎండీ డ్రాప్సే. అండ్ నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఇది దేనికి? మనం అనుకున్నాం కదా! హెవీ గ్రోత్ అవుతాము అనేసి. సో, ఒబేస్‌గా ఉన్నప్పుడు దాన్ని రెడ్యూస్ చేయడానికి ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయాలి. శతవరి. ఇది ఏంటంటే ఇది పర్టిక్యులర్‌లీ ఇట్ వర్క్స్ ఆన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ హెల్త్. ఫీమేల్ రిప్రొడక్టివ్ హెల్త్ మీదే ఇది చాలా పనిచేస్తుంది. ఓవరాల్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ ఆల్సో ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా వర్క్ చేస్తుందనమాట. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ అలోవెరా కానీ, ఆమ్లా కానీ, కుర్కుమిన్ కానీ ఇవి 3 పర్ఫెక్ట్ యాంటీబయోటిక్స్, నేచురల్ యాంటీబయోటిక్స్. రైట్ ఫ్రమ్ ద ఎర్లీ ఏజ్ ఈ 3 ఖచ్చితంగా వాడేవాళ్ళు. సో, దీస్ ఆర్ యూజ్డ్ యాస్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అంటే బాక్టీరియా నుంచి, ఫంగస్ నుంచి, వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట. అలోవెరా కానీ, ఆమ్లా కానీ, కుర్కుమిన్ కానీ ఇవి 3. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గ్యానోడెర్మా ఇట్ ఈస్ ఎ ఫంగీ. ఫంగీ ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఇన్ తెలుగు. సో, ఫంగీ అనేది కూడా చాలా మట్టుకు యూజ్ అయితుంది. ఇది ముఖ్యంగా ఆహ్, ఇది ఐ థింక్ ఇట్ ఈస్ ఎ స్టెమ్ అండ్ అంటే అది మష్రూమ్స్ ఉంటాయా? మష్రూమ్ టైప్ ఉంటుంది. కానీ ఇట్ విల్ బి ఇన్ బ్రౌనిష్ కలర్ ఐ థింక్. సో, ఇది కూడా వర్క్స్ ఇట్ ఆల్సో వర్క్స్ ఆన్ ద కంప్లీట్ హెల్త్ సెల్ రిపేరింగ్. ఎస్పెషల్లీ సెల్ రిపేరింగ్ కోసం గ్యానోడెర్మాని యూజ్ చేస్తాము. అంటే సెల్ రిపేర్ అంటే మనకి క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా! దాని మీద పర్టిక్యులర్‌గా వర్కౌట్ చేయొచ్చు. సో, దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ వాట్ వి నీడ్ టు స్టడీ హియర్. సో, వాట్ ఆర్ సింప్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్? అంటే పీసీఓడీ వల్ల ఏం సింప్టమ్స్ కనిపిస్తాయి? ఎందుకొస్తుంది? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? అంటే వస్తే ఎలాంటి రోగాలొస్తాయి? ఇవన్నీ డయాబెటిస్ రావడం మంచిగా ఉంటుందా మనకి? ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ఓవేరియల్ క్యాన్సర్ కానీ, ఇన్సులిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం కానీ, లావు అవ్వడం కానీ, ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ ఉండడం కానీ, పిల్లలు పుట్టకుండా ఉండడం కానీ, ఇవ ఇవన్నీ ఒక అమ్మాయిలో ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? నో. నోబడీ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఫీమేల్ విత్ థీస్ ప్రాబ్లమ్స్. సో, ఖచ్చితంగా వి హావ్ సొల్యూషన్స్ అండ్ సప్లిమెంట్స్ ఫర్ థిస్. సో, వి హావ్ టు గో విత్ థిస్. So, let me show you some pictures which you can
యెస్. సో, ఇక్కడ చూడొచ్చు నార్మల్ ఓవరీ అంటే తెలుసుకుంటాను. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఓవరీ ఉంటుంది. సో, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఇక్కడ పాలిసిస్ట్ అంటే ఎక్కువ సిస్టులు ఫార్మ్ అయ్యాయి చూడండి ఇక్కడ. యూ కెన్ సీ మోర్ సిస్ట్ ఫార్మేషన్. ఐ థింక్ ఎవ్రీబడీ కెన్ హియర్ మై వాయిస్. Yes. Go on, Lydia. యాహ్! ఓకే. వినిపిస్తుంది. సో, పాలిసిస్టిక్ ఓవరీ అంటే ఎక్కువ సిస్టులు ఫార్మ్ అవ్వడం వల్ల సివియర్ అబ్డామినల్ పెయిన్ అలా వస్తుందన్నమాట. చూడండి ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్. లోపలనే తెలియకుండానే సెల్స్ కంటిన్యూయస్‌గా డివైడ్ అయ్యి మనకి ఇట్లా క్యాన్సర్ లంప్ ఆఫ్ సెల్స్ ఫార్మ్ అంటే గడ్డల్లాగా ఫార్మ్ అవుతాయి లోపల. సో, దీనికి ముఖ్యంగా శతవరి ఇంపార్టెంట్ అండ్ అలోవెరా అండ్ కుర్కుమిన్. కుర్కుమిన్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఇంకొకటి గ్యానోడెర్మా ఏమని చెప్పాను? సెల్ రిపేరింగ్‌కి పనికొస్తదని చెప్పాను కదా! సో, ఒక్కసారి కుర్కుమిన్ వాడిన తర్వాత గ్యానోడెర్మా వాడితే ఈ క్యాన్సరస్ సెల్స్ అన్నీ very easily we can, and you can see here ఓవర్ బ్లీడింగ్ జరుగుతా ఉంది. ద కంప్లీట్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంతా చాలా మటుకు ఇట్ రీచెస్ టు ద స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఇట్ ఫైనల్ స్టేజ్. ఐ థింక్ దిస్ ఇస్ ఇది స్టేజ్ 4 క్యాన్సర్ పిక్ ఇది. అండ్ నెక్స్ట్ what are the causes of female infertility? ఓకే. చెప్పాను కదా డిజార్డర్స్ ఓవ్యులేషన్ అంటే మంత్లీ పీరియడ్ సరిగ్గా అవ్వకుండా ఉండడం వల్ల. ఓకే. అండ్ నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్. ఇప్పుడు జస్ట్ ప్రీవియస్ పిక్‌లో చూయించాను కదా! దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇక్కడ ఇట్లా లేయర్ ఉంది కదా! ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు రైట్ హియర్. So this complete part, the bleeding occurs here, and అది చాలా సివియర్ గా ఉంటుందన్నమాట. సో that is the problem here. And next these are all the female infertility causes అన్నమాట. And next ovarian cyst ఎక్కడ ఫామ్ అవుతుంది? సో this particular part ఇక్కడ bulging you can see particular part ఈ part లో. ఓకే. సో బల్జింగ్ ఉంటుంది. సో దిస్ పార్ట్. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ బల్జ్ అయిన సెల్స్ ఇంకా హెవీగా అయ్యి సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి నార్మల్ ఓవరీ ఇలాగా ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవరీ ఇలాగా ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవరీలో ఏమి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాంగ్జైటీ, నర్వస్నెస్ ఉంటుంది, యాక్నీ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది. జనరల్గా అమ్మాయిలు జుట్టు ఊడిపోతుంది అంటారు. సో వీ నీడ్ టు నో ద పర్టికులర్ రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అండ్ నెక్స్ట్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి. దీనికి పర్టికులర్గా సిమ్టమ్స్ ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సివియర్ యాక్నీ, ఫీలింగ్ వీక్నెస్, testosterone levels. So testosterone, what is testosterone? Actually this hormone is present in the males. Even in females also మనకి testosterone ఉంటుంది. కానీ ఈ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ కెన్ బి రెడ్యూస్డ్, నో ఇష్యూస్. ఇంకా స్కిన్ డిస్కలరేషన్, కొంతమంది వైట్ ఉన్న వాళ్ళు బ్లాక్ అవ్వడం, ఇక్కడ చీక్స్ మీద బ్లాక్ యాక్నీ టైప్ రావడం అలాగా జరుగుతుంది. ఇంకా హెయిర్ థిన్నింగ్, ఎంటికల్స్ పలచబడడం, కోపం రావడం ఒక్కొక్కసారి సివియర్గా, ఇంకా సిస్ట్ ఫామ్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడము, ఇంకా ఫేషియల్ హెయిర్ చెప్పాను కదా, ఫేస్ మీద హెయిర్ వస్తుంది, పర్టికులర్గా అప్పర్ లిప్ మీద వస్తుంది అనమాట. సో ఆల్ దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి అన్నమాట. ఇవన్నీ ఉంటే బాగుంటుందా అండి మనకి? ఆల్ ద ఫీమేల్స్ హియర్ కెన్ రెస్పాండ్ ఫర్ దిస్. సో ఐ థింక్ నోబడి ఎవరికి నచ్చదు మనకి ఇలాంటి సిమ్టమ్స్ మనకి కనిపించినప్పుడు. ఇందులో ఏ 2 సిమ్టమ్స్ కనిపించినా వీ నీడ్ టు కన్సల్ట్ ద డాక్టర్. ఓకే. దిస్ హియర్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ అన్నమాట. హెల్దీ ఓవరీకి పాలిసిస్టిక్ ఓవరీకి డిఫరెన్స్ మనకి అర్థమవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఓవేరియన్ క్యాన్సర్. ఓకే.
అబ్నార్మల్ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే, ఇది క్యాన్సరస్ ఓవరీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ క్యాన్సర్ అన్నమాట. సో, దిస్ పార్ట్ ఇది. ఇది ఎక్సెస్ సెల్స్ ఫార్మ్ అవుతాయి. సో, ఎక్సెస్ సెల్స్ ఫార్మ్ అవ్వడం వల్ల ఇట్ లీడ్స్ టు ద ప్రాబ్లమ్. ఇది మొత్తం మళ్ళా మయోమెట్రియంలో నుంచి బయటకొచ్చేస్తుందనమాట. కానీ ఇట్ విల్ బి హావింగ్ ఎ సివియర్ పెయిన్. ఓకే. అండ్ టైప్ 2 డయాబెటిస్, ఎక్కువ ఆకలవ్వడము, ఎక్కువ యూరిన్ రావడము, వెయిట్ తక్కువ అవ్వడము, లేకుంటే వెయిట్ ఇంక్రీజ్ అవ్వడము. ఇంకొకటి, ఈ పర్టిక్యులర్‌గా డయాబెటిస్ పేషెంట్స్‌లో జనరల్‌గా మనకు తెలుసు ఏమన్నా పుండులాగా అట్లా ఫార్మ్ అయితే తొందరగా తగ్గదనమాట. సో, దానివల్ల వేరే సారీ, ఆహ్, రిమైనింగ్ పార్ట్ కూడా తీసేయాల్సొస్తది. సో, ఇంకా కండ్లు కూడా సరిగ్గా కనిపించదనమాట. స్కిన్ మీద కూడా ప్యాచెస్, వైట్ కలర్ ప్యాచెస్ అట్లా ఆర్మ్ పిట్స్ అంటే ఇక్కడ సంకలలో కానీ, స్కిన్ మీద కానీ, మెడ మీద కానీ ఇలా ఉంటే బావుంటుందా అండి అందరికి? Physically also we need to look strong, right? Not only mentally and internally, even physically also, right? Andukanesi, so everything we need to manage and maintain our health. And one more thing for the female, complete reproductive system, Shatavari root, ఈ రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పౌడర్. సో, ఇది ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఫీమేల్ హెల్త్ టానిక్. ఏ అమ్మాయి అయినా తీసుకోవచ్చండి ఆఫ్టర్ 12 ఇయర్స్. అంటే ఆఫ్టర్ గెట్టింగ్ మెచ్యూర్డ్, any female can take this tab. So it increases strength anta. Okay, strength increase చేస్తుంది. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ జనరల్‌గా ఏమనుకుంటారు, అమ్మాయిలకిలే అది అని అనుకుంటారు అబ్బాయిలు. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ వుమెన్. ఈవెన్ మెన్ ఆల్సో కెన్ యూజ్ దిస్. ఓకే. ఎందుకు అనంటే బికాస్ దిస్ పర్టిక్యులర్ సప్లిమెంట్ ఈస్ మెయింటైన్డ్ ఓన్లీ ఫర్ హెల్త్ ఆఫ్ రిప్రొడక్షన్. అంటే రిప్రొడక్టివ్ హెల్త్ కోసం ఇది మనం వాడతామనమాట. సో, ఖచ్చితంగా ఇది మెన్ కూడా వాడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా నర్వ్స్, అంటే నర్వ్స్‌లో హై బీపీ రాకుండా నార్మల్‌గా ఉండడానికి ఇది సహకరిస్తుంది. స్టామినా ఇంప్రూవ్ చేస్తుంది బాడీ మొత్తంలో. ఇమ్యూన్ సిస్టమ్‌ని పెంచుతుంది. స్ట్రాంగ్‌గా చేస్తుంది. ఏమన్నా ఇన్‌ఫ్లమేషన్, వాట్ ఈస్ ఇన్‌ఫ్లమేషన్ అంటే దాంతో మనం ఎఫెక్ట్ అయ్యామంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్, వైరల్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే, అది శతవరి రూట్ పౌడర్ ఇట్ హెల్ప్స్ అస్ టు రిలీవ్. అంటే ఇట్ వర్క్స్ ఔట్. ఓకే. అండ్ రిలీవ్స్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, ఎక్కువ చిరాకు పడడం, కోప్పడడం ఇలాంటివన్నీ, మూడ్ స్వింగ్ అవ్వడము ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి? బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ కదా! సో, ఆ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడానికి, హార్మోనల్ బ్యాలెన్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఈ శతవరి రూట్ పౌడర్‌ని యూజ్ చేస్తాము. అండ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫర్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్. ఓకే. ఇది జనరల్‌గా ఆఫ్టర్ గెట్టింగ్ ద చైల్డ్ ఇంటు ద ఆర్మ్స్. ఓకే. ఒక బాబు కానీ, పాప కానీ పుట్టిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ కోసం కూడా ఇది మనకి హెల్ప్ చేస్తది. పర్టిక్యులర్‌లీ ఇన్ ఫీమేల్స్. ఓకే. సో, దీస్ ఆర్ ద యూజెస్. వై ఐ యామ్ షోయింగ్ యూ ఎందుకు చూయిస్తున్నాను వీటి ఇంపార్టెన్స్ అంటే, బికాజ్ జనరల్లీ వి పోర్ సమ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ అమౌంట్ ఔట్‌సైడ్. ఇన్‌ఫర్టైల్ ఉంటే ఖచ్చితంగా లక్షలు పోస్తారండి. ఇట్లాంటి చిన్న చిన్న సప్లిమెంట్స్ యూజ్ చేస్తే లైఫ్ లాంగ్ వి విల్ బి మోర్ హెల్తీయర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ గ్యానోడర్మా. సో, ఇట్ బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. దీనికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉంటుందండి. అంటే ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేవి. సో, ఇంకా వీక్‌నెస్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్‌కి ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటుంది. అండ్ ఇట్ కంట్రోల్స్ షుగర్ లెవెల్స్ ఆల్సో. సో, నాకు తెలిసి ఈ గ్యానోడర్మా కంప్లీట్ రీప్రొడక్టివ్ హెల్త్‌కి ఇండైరెక్ట్‌గా పనిచేస్తా ఉంటది. సో, దీస్ ఆర్ ఆల్ ద uses of our supplements. So, and one more thing I want to say is, manaki already Dew Garden sanitary pads are also there. So, those pads, they are also very helpful because they protect us from bacteria, allergy ఇట్లాంటివి. అంటే రిప్రొడక్టివ్ హెల్త్ బాగుండడానికి అవి యూజ్ చేయడం వల్ల కూడా మనకి చాలా సేఫ్ సైడ్ ఉంటామనమాట. ఎందుకంటే ఎక్సెస్ బ్లీడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వి గెట్ ర్యాషెస్, ఇచ్చెస్ అట్లా ఇచ్చింగ్ అట్లాంటివన్నీ రాకుండా
ఇట్ ప్రొటెక్ట్స్ అంటే ఇంటర్నల్ పార్ట్స్‌కి మీద కూడా ఎఫెక్ట్ చూయిస్తుందండి. ఏమన్నా ఇచ్చింగ్ కానీ, ఎక్సెస్ బ్లీడ్ అవ్వడం వల్ల. దట్స్ ద రీజన్ వీ హావ్ టు యూజ్ దిస్ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్. సో, ఐ థింక్ all these things will be helpful for the to become the complete perfect human, female human. Okay, so this is what for today. ఐ థింక్ ఎవ్వరికీ ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ రావద్దు. ఎందుకంటే ఈ కాన్సిక్వెన్సెస్‌లో మనకి ఎక్కువ డిసీజెస్ ఉన్నాయి. ఇన్‌ఫర్టిలిటీ, ఒబెసిటీ, డయాబెటిస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇంకా ఓవేరియన్ క్యాన్సర్, యాక్నీ. సో, ఇవి మెయిన్ కాన్సిక్వెన్సెస్ కాబట్టి ఇవి రాకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా శాతవారి గానీ, గ్యానోడర్మా కానీ, అలోయ్ వీరా కానీ, particularly CMD. So all our supplements 100% they give assurance to protect our human health, particularly women health. Okay. Hope నాకు తెలిసి ఉన్- అర్థమయ్యి ఉండొచ్చు ప్రతి ఒక్కరికి. And one more thing, the same session you can see in FitReach channel also, that will be forwarded in the group. సో ప్రతి ఒక్కరు FitReach ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో మళ్ళొకసారి ఓపెన్ చేసి చూస్తే you will get the complete information about this. Okay, so hope you all understood, dear leaders. Thank you so much.